సో కంగ్రాచులేషన్స్ టు విరోష్ ఫ్రమ్ పకోడిగాళ్ళు. నేను మెడ మీద చేయి పెడితే తొడగొట్టినట్టే అంటే అసలు వావ్! అసలు వాట్ ఏ కంపారిజన్ గదా! అనుకున్నా. ఆ 'సడెన్ గుడ్ బైస్' అనేది ఈ లవ్ స్టోరీకే కాదు ప్రతి రిలేషన్‌షిప్‌కి అప్లై అవుతది. అందరికి తెలుసు అందరం చచ్చిపోతామని. బట్ నోబడీ హ్యాండిల్స్ ఇట్. 'జోగి జోగి' రాసుకుంటే ఏదో రాలిందంట. నేనెందుకు ఇంత గట్టిగా చించుకొని మాట్లాడుతున్నా అంటే నాకు అలాంటి సినిమాలు నచ్చవు. ఇక్కడ స్క్రీన్ మీద వస్తది కసాయి అని వచ్చేసి మంచి సాయి అని వస్తది. అంత ఎడిటింగ్ ఆ! ఉందా మన దగ్గర? ఏంటి ఆయనే లాస్ట్ టైమ్ ఏమో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అన్నాడు. ఇప్పుడేమో పెళ్లి చూపులు అంటున్నాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హాయ్, హలో, వెల్కమ్ గైస్ టు పకోడిగాళ్ళు. ఈ వారం మనం ఏం చేయబోతున్నాం? ఇవాళ మనం రియాక్షన్ కాదు, మన బిహైండ్ ది సీన్స్ ఎపిసోడ్ నెంబర్ 3. యెస్. ఈ సీరీస్‌లో మేము మా మనోభావాలు, మా ఆలోచనలు, ఈ ప్రస్తుత కాలంలో మా ఆలోచనలు తెలుపుతాము. ఫ్యూచర్‌లో అభిప్రాయాలు మారొచ్చు. దానికి మాకు ఎటువంటి బాధ్యత లేదు. ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాం. యెస్. లెట్స్ స్టార్ట్. అంతగా డౌట్ వస్తే ఛానల్ పేరు ఒకసారి చదువుకోండి. అది చదువుకున్న తర్వాత కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంటే మేమేం చేయలేం. మాకు నోటీసులు గట్రాలు పంపించమాకండి. ఓకే. అబ్బా! ఇదేదో సినిమా స్టార్టింగ్ ముందర ఈ షూటింగ్‌లో ఏ జంతువులు హాని పడలేదు అన్నట్టు చెప్పాను. అయ్యయ్యో! ఏంటి సంగతులు? ఏం సినిమా ఓకే. చూసావు? ఏంటి ఈ మధ్యలో కనబడలేదు అసల? సినిమాల ముందు ఫస్ట్ మన ఇద్దరు జంటలకి వెడ్డింగ్ విషెస్ చెప్పాలి. ఓహ్ మై నెక్స్ట్ గాడ్! కపుల్ 26 ఆఫ్ వచ్చిందా? డేస్‌లో. హ్మ్. 26థ్ ఈరోజే కదా! ఈరోజే సార్. అందుకే. వావ్! సో కంగ్రాచులేషన్స్ టు విరోష్ ఫ్రమ్ పకోడిగాళ్ళు. హ్మ్. అండ్ ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. కంగ్రాచ్యులేషన్ చెప్పు చెప్పు. కంగ్రాచ్యులేషన్స్ టు అల్లు శిరీష్ ఆల్సో. ఆయన పెళ్లి కూడా ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆ! ఉంది. సో సగం టాలీవుడ్ వీరోస్‌లో ఉంది. సగం టాలీవుడ్ అల్లు శిరీష్ దగ్గర. బట్ మార్కెటింగ్ మీడియా అంతా అల్లు శిరీష్ దగ్గరే ఉన్నట్టుంది. ఆయన దుబాయ్‌లో పార్టీలు, ట్రిప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి ఫోటోలు. వీరోస్ వాళ్ళు హ్మ్. కొంచెం ప్రైవేట్‌గా పెట్టుకుందాం అనుకున్నారు. హ్మ్. సో దే ఆర్ హోస్టింగ్ ఎ యాహ్! గ్రాండర్ రిసెప్షన్ ఇన్ హైదరాబాద్ ఐ బిలీవ్. అది ఓకే. లీక్ అయింది. యాహ్! వాళ్ళ రిసెప్షన్ ఇన్వైట్. అది వచ్చేస్తదిలే. బట్ వాళ్ళు ఫస్ట్ నుంచి రిలేషన్‌షిప్ కూడా ప్రైవేట్ గానే పెట్టారు గదా! హ్మ్. అండ్ అందుకే అన్న ఓపెన్ సీక్రెట్ అని. అందరికి తెలుసు. బట్ ఇట్స్ లైక్ ఏముందన్నట్టే ఉన్నారు. హ్మ్. ఎవరు పోన్లే ఒప్పుకోరు. ఫైనల్లీ హ్యాపెనింగ్ అబ్బా! విడిపోకుండా మంచిగా నడుస్తుంది జర్నీ ముందుకి. నాకు అది ఇంపార్టెంట్. సో వి ఆర్ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. హ్మ్. ఓకే. ఓకే. పెళ్ళిళ్ళు, బర్త్‌డేలు అయిపోయినాయి. నెక్స్ట్. నాని గారి బర్త్‌డేకి 'పారడైజ్' నుంచి ఒక సాంగ్ వచ్చింది. బాగా ట్రెండింగ్ అవుతుంది. విన్నారా అది మీరు? బర్త్‌డేనేనా? బర్త్‌డేనేనా? బర్త్‌డేనే. వెరీ గుడ్. బర్త్‌డేకే 'బ్లడీ ఓకే. రోమియో' వచ్చింది. అది చేశారు గానీ ఇది చేయలే మీరు. లేదమ్మా. అంటే పాటలు రియాక్ట్ అయితే మ్యూజిక్ అక్కడ వీడియోస్‌కి కాపీరైట్స్ కాపీరైట్ బాగొస్తున్నాయి. ఆ! కాపీరైట్‌లేసి పడేస్తున్నారమ్మా. దాన్ని ఎడిటింగ్స్ చేసి మన వల్ల గాదు. ఆ 10థ్ క్లాస్‌లో ఎగ్జామ్‌లు రాసి దానికి 5 మార్క్స్ ఆన్సర్, 2 మార్క్స్ ఆన్సర్ లాగా దీన్ని ఎడిట్ చేయలేం. వదిలేసాం లైట్ తీసుకున్నాం. హ్మ్. సో ఇంకా సాంగ్ బడ్డింగ్ విన్నారా? ఛానెల్ ఎలా మనది. అనిపించింది? హ్మ్. సాంగ్ ఓహ్ మై గాడ్! నా ఫీడ్‌బ్యాక్ ఓకే. సాంగ్ విన్నాను, చూసాను. వినటానికి సాంగ్ చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. చూడటానికి కూడా ఎవరు చాలా తిట్టమాకండి. డిఫరెంట్‌గా ఉంది. ఎవరు తిట్టమాకండి. డిఫరెంట్‌గా ఉంది. బట్ నాకు అంత నచ్చలేదు. అంటే వన్ రిఫరెన్స్ ఐ వుడ్ లైక్ టు గివ్. 'పుష్ప' మూవీలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఎంత బాగా డాన్స్ చేయగలిగినా ఎక్కువ డాన్స్ పెట్టలేదు. ఔట్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేస్తది. మళ్ళీ నార్మల్ కమర్షియల్ హీరో వచ్చేస్తాడు బయటికి అని చెప్పి. సో, దీంట్లో 'నాని' గారితో డాన్స్ చేయించకుండా వేరే లాంటి మూవ్‌మెంట్స్ చేయించుంటే బాగుండేది అనిపించింది నాకు. క్యారెక్టరైజేషన్ అంతా చూడలేదు నేను. 'పుష్ప' అలాగే ఉంటదని కూడా అనట్లేదు నేను. బట్ అంత లుక్ డిఫరెంట్ ఉన్నప్పుడు స్టెప్స్ కూడా అలాగే ఉండాలి. నార్మల్ కమర్షియల్ స్టెప్స్ ఉన్నాయి చూడు కొన్ని. ఆహ్, అది బెండ్ అయ్యి సిగరెట్ ఎలిగించే స్టెప్ బాగుంది. ఆ జడలతో ఆడే స్టెప్‌లు 1, 2 కొంచెం బాగలేదు. బట్ అగైన్ నా పకోడీ ఒపీనియన్ ఇది. సీరియస్‌గా తీసుకొని పకోడీలు తినటం మానేయమాకండి. చూడండి రోజు. ఓకే. నాకు సాంగ్ హ్మ్. ఎక్కడానికి టైం పట్టింది గానీ, లిరిక్స్ కొన్ని బాగున్నాయి. హ్మ్. జనాలు కూడా లిరిక్స్‌కే బాగా కనెక్ట్ అయ్యారు.
అదే బోల్డ్ కంటెంట్ లాగా ఫస్ట్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు కదా! ఇది హ్మ్. ఇన్ యూర్ ఫేస్ లాగా ఉంటదని. వెల్ అగైన్ మొత్తం అవుట్‌పుట్ వచ్చి మొత్తం ట్రైలర్‌లు, కంటెంట్ రిలీజ్ అయితే గాని చెప్పలేము. బట్ నా ఫస్ట్ రియాక్షన్ వాస్ డిఫరెంట్ క్యారెక్టరైజేషను, రెగ్యులర్ నాని యాక్టింగ్ చేస్తున్నారేంటి డాన్స్ స్టెప్స్‌లో అనిపించింది నాకు. సో, అంటే నాకు నాని కనిపించకూడదనుకున్నాను నేను. ఒక్కటి 2 చోట్ల అంటే మరి టూ క్రిటికల్ అనుకో ఐయామ్ నిట్ పికింగ్. బట్ మిగతా సెటప్ అంతా చాలా బావుంది. అండ్ ఆయన కొంచెం మసి కొట్టుకొని రాసుకొనుంటే బావుండేదేమో దసరాలాగా. నీట్‌గా ఉన్నాడు కదా! మిగతా వాళ్ళతో పోలిస్తే. హ్మ్. ఈయనేంటి మోడల్‌లా ఉన్నాడనుకున్నాను నేను. మరి డ్రెస్సింగ్ స్టోరీ అది. ప్లేస్‌మెంట్‌లో ఏమన్నా హ్మ్. రీజన్ ఉండొచ్చు. అదే మిగతా కంటెంట్ నేను తెలీదు. బట్ ఇప్పటివరకు వచ్చిన దాన్ని బట్టి నేనేదో ఊహా చిత్రం గీసుకున్నాను గదా! దానికి సింక్ అవ్వలేదది. ఓకే. హ్మ్. చూద్దాం ఫర్దర్‌గా ఏం కంటెంట్ వస్తదో. యప్. యప్. హ్మ్. సో, నేను సో అదే రియాక్ట్ అయ్యేటప్పుడు 'బ్లడీ రోమియోకి' అదే అనుకున్నాను నేను. బర్త్‌డే ఏంటిది ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే ప్రోమో టైటిల్ రివీల్ కొట్టారు గదా! సో, ఏదో అకేషన్ ఉంది అనుకున్నా. విష్ చేశాను కదా వీడియోలో. హ్యాపీ బర్త్‌డే నాని గారు అని. సో, హ్యాపీ బర్త్‌డే వన్స్ అగైన్ బిలేటెడ్. సో, హ్మ్. ఈ 'ఆయా షేర్ తుఫాన్' వచ్చే ముందు ఇంకో హ్మ్. వచ్చింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' మీ ఫేవరెట్ టైటిల్ నుంచి. ఆ! ఆ సాంగ్ విన్నారా? విన్నాను. వినడం జరిగిందండి. రావంగానే వెంటనే చూడటం జరిగింది వీడియో. నాకు ఓపెనింగ్ సూపర్ అనిపించింది. హుహు. నేను మెడ మీద చేయి పెడితే తొడగొట్టినట్టే అంటే అసలు వావ్! అసలు వాట్ ఏ కంపారిజన్ కదా అనుకున్నా. మిగతా వాళ్ళందరూ తొడగొడతారు. బట్ ఐ డోంట్ నీడ్ ఇట్. ఆ! కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలన్నట్టు. హ్మ్. ఆ కంపారిజన్ బావుంది. బట్ ఆ సాంగ్‌లో పదే పదే అది వింటుంటే మళ్ళీ నాకు ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. ఓకే. హ్మ్. సో, హుక్ స్టెప్ లాగా హుక్ వర్డ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు 10 సార్లు అదే అంటుంటే ఆ ఇంపాక్ట్ ఆ డైలాగ్ లాగా పంచ్ డైలాగ్ లాగా చాలా బావుందది. మ్యూజిక్ ఈస్ ఆల్సో గుడ్. అంతా దే ఆర్ వెరీ క్లోజ్. సో, మరి ఫైనల్ ట్రైలర్ అదిరిపోతే అసలు సూపర్ ఉంటది. ఓకే. హరీష్ శంకర్ గారికి ఒక హిట్ పడాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి హిట్లు, ఫట్లతో సంబంధం లేదు. ఆయనకి ఐ థింక్ 100 క్రోర్ ఈజీగా వచ్చేస్తది తెలుగు మార్కెట్ నుంచి దీనికి ఈజీగా. దాని తర్వాత మిగతాది మూవీ బట్టి, హ్మ్. మూవీ టాక్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ఎళ్ళిపోతది. హ్మ్. హ్మ్. ఏది ఏమో ఇంతకీ మన మరి సాయి ఏడి? సాయి కొంచెం వర్క్‌లో స్టక్ అయ్యాడు. మనల్ని కొన్ని నిమిషాలు కా జాయిన్ అవుతా అని కా చెప్పాడు. కాల్ ఎవరు చేశారు అంత ఇంపార్టెంట్ కాలు? 10 నిమిషాల్లో తెలీదు. వస్తానని ఎళ్ళాడు మనిషి అంటే హ్మ్. నువ్వేమో ఫ్రీ అయ్యావు మంచిగా. అక్కడ ఆయనేమో ఆ! నన్నే ఇలా వదిలేసారు. నాకెవరో ఒకళ్ళు కాల్ చేయండిరా ప్లీజ్. నేనే కాల్ ఓకే. చేస్తా. జోగి జోగి రాసుకుంటే ఏదో రాలిందంట. ఏమన్నా విన్నావా ఎప్పుడన్నా ఇలాంటి సామెతలు? ఆ! విన్నా. హ్మ్. మన ఆడియన్స్ కూడా వినుంటారు. హ్మ్. అది నాతో ఎందుకయ్యా నువ్వు సామెతలు చెప్పిస్తావు? నేను మెసేజ్‌లు ఇవ్వను. ఇచ్చాననిపిస్తే తీసేసుకో. హ్మ్. ఇవ్వండి మన సబ్‌స్క్రైబర్స్‌కి, సభ్య సమాజానికి ఏదో చెప్తూ ఉన్నారుగా మంచి మాటలు 2. వా అరే! వాళ్ళు అన్ రాసే కామెంట్‌ల కన్నానా మెసేజ్‌లు అసలా. ఒక్కొక్కళ్ళు ఎంత మంచి మంచి కళాఖండాలు రాస్తారు. కామెంట్‌లు చూస్తే అనిపిస్తే అసలు ఎలా ఆలోచిస్తార్రా ఈళ్ళని. హ్మ్. హ్మ్. ఎనీవే ఆల్ రైట్. నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్ చేసావు? నేను లాస్ట్ 2 వీక్స్ ఏమి థియేటర్‌కెళ్ళడానికి అవ్వలేదు చూడ్డానికి. హ్మ్. ఇంట్లో కూడా కొత్తవేమొచ్చినాయి 'మనశంకర వరప్రసాద్' గారిని మళ్ళీ చూసాను. మమ్మీకి చూపించాను. ఓకే. నీకెలా అనిపించింది టీవీలో చూస్తే? ఈ ఒపీనియన్ కొడతారేమో ఫాన్స్ గానీ, అదేదో పర్లేదు. 4, 5 చిన్న చిన్న స్కిట్‌లు కలిపి రాసుకున్నట్టు అనిపించింది. కదా! నాకు మూవీ హాల్‌లో ఫ్యాన్స్ మధ్యలో చూసినప్పుడు చాలా బావుంది సినిమా. అసలు భలే తీశాడు అసల. నా రివ్యూ చూడకపోతే చూసేయండి హ్మ్. ఛానెల్‌లో ఉంది. నేను చెప్పక్కర్లేదు. ఓటీటీలో వచ్చిన తర్వాత మా కజినొస్తే 'చిరంజీవి' సినిమా పెట్టి చూపిద్దాం అని పెడితే, నాకసలు ఏంటి ఈ సినిమానేనా నేను చూసింది హాల్‌లో? అంటే హ్మ్. వితౌట్ దట్ ఆడియన్సు, ఆ అరుపులు, ఆ ఫీలింగ్ లేకుండా మూవీ చూస్తుంటే హాల్‌లో కూర్చొని వావ్! అనిపించింది. అసలేంటిది కొంచెం కూడా సేమ్ సినిమాలా లేదే నాకు. ఆ ఫీల్ రాలే డిఫరెంట్. హ్మ్. ఐ మా థింక్ ఇంట్లో వాళ్ళు కూడా యాహ్! అదే అన్నారు.
దీంట్లో ఏముంది జనాలంతా పడిపోయారని. ఎగ్జాక్ట్‌లీ. అదైతే ఇంకా హాల్‌కి తగ్గ సినిమాలు తీయటం కూడా ఒక కలే. అందరూ తీయలేరు. అ ఆ! దాని మ్యాజికే వేరు. ఆ థియేటర్‌కెళ్ళి ఆ హ్మ్. సౌండ్‌లో యాహ్! మీడియాకర్ అని కాదు గానీ, ఎనీ సాంగ్ యూ హ్మ్. హియర్ ఆన్ దట్ బిగ్ స్క్రీన్ ఆర్ దట్ సౌండ్ సిస్టమ్ ఏదో మ్యాజిక్ ఫీల్ అవుతాం. మళ్ళీ ఇంటికొచ్చి మన హెడ్‌ఫోన్స్‌లో గానీ, మామూలు మన చిన్న స్పీకర్స్‌లో గానీ విన్నా, యూ డోంట్ ఫీల్ దట్ అండ్ సేమ్. మెయిన్‌లీ ఈ సినిమా క్రౌడ్‌తో చూస్తున్నప్పుడు ఆళ్ళ అరుపులు గాని, సెటైర్‌లకి వచ్చే రియాక్షన్‌లు గాని, ఏం లేకుండా కామ్‌గా కూర్చొని ముగ్గురం ఇలా సినిమా చూస్తున్నాం. ఏంటి నాకేనా కొడుతుంది? నేనేమో ఈ సినిమా పెట్టాను బావుంటదని చెప్పి పోన్లే హ్మ్. నాకొక్కడికే కాదు నీకు కూడా అనిపించింది. సో, కొట్టేదుంటే ఇంకోసారి నన్ను కొట్టాలంటే కామెంట్ కొట్టండి. హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ 'అనగనగా రాజు' కూడా చూడడం జరిగింది. అదే ఓకే. ఇంట్లో వాళ్ళకి అది కొంచెం బెటర్‌గా నచ్చింది. మన 'శంకర్ వరప్రసాద్' గారితో పోలిస్తే. అదే బట్ ఒపీనియన్ వచ్చింది ఇక్కడ గూడా. అది కూడా ఫెల్ట్ లైక్ షేడ్స్ ఆఫ్ డిఫరెంట్ మూవీస్ పైల్డ్ టుగెదర్ యాస్ వన్. యాహ్! అది 'ప్రెసిడెంట్ గారి పెళ్ళామా' ఏంటో 'నాగార్జున' గారిది ఒక మూవీ ఉంటది 90స్‌లో. ఇలాంటియే ఉంటాయి. హ్మ్. ఆయన పల్లెటూరోళ్ళు ఏమంటారు ఎద్దుల బండి నడుపుతూ వస్తాడు. హీ వాంట్స్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ అని. ఆ పాత మూవీనే విత్ సమ్ జెన్‌జీ ఐడియాస్ కొంచెం కుళ్ళు కామెడీ. హ్మ్. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ కూడా ఫెల్ట్ వెరీ అబ్రప్ట్. ఆయన అప్పటి వరకు హ్మ్. కామెడీ చేసి, సెంటి రీల్స్ ఫీల్ చేసి, అయిపోయాడు. మీమ్స్ చేసి, క్వెషన్స్ చేసి, హ్మ్. అన్నీ చేసి, లాస్ట్‌లో డబ్బు రాగానే 180 డిగ్రీస్ తిరిగి మంచోడైపోయి ఊరంతా కాపాడేసి, ఎక్కడో ఆ! ముందులో గూడా హి ఈస్ హెల్పింగ్ సైడ్ బై సైడ్ ఆయన స్తోమతలో అని చూపిచ్చి ఇఫ్ దే షో దిస్ హెల్ప్ ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. అదే ఒకసారి మూవ్ అయిపోయాడు అందరిని చూసి అన్నారు గానీ, బట్ ఆ సైడ్ ఆఫ్ ద హీరో ముందు చూపెట్ల. హీరో ఇలా హ్మ్. ఉండడు అనేది. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ కామెడీ మూవీ. ఐ డోంట్ థింక్ ఆ మెసేజ్ కోసం అయితే సినిమాకెళ్ళరు జనాలు. బట్ ఒకటి హ్మ్. 'నవీన్ పోలిశెట్టి' మొత్తం మోసేసాడు మూవీనసల. కదా! మొత్తం సింగిల్ రైటింగ్ గూడా హ్యాండెడ్‌గా ఆయన లాక్కుంటూ ఐ ఎళ్ళిపోయాడు. థింక్ క్రెడిట్స్‌లో రైటింగ్, గూడా డైరెక్షన్ కూడా రైటింగ్ లీటర్ పార్ట్ తీసుకున్నాడు గదా! డైలాగ్స్ హి హ్మ్. క్యారీడ్ ద మూవీ ఔట్ అండ్ ఔట్. యాహ్! యాహ్! 'నవీన్ అక్కడ గూడా పోలిశెట్టి' గురించి కొంచెం కుళ్ళు మాట్లాడుతున్నాం కామెడీ గాబట్టి అనిపించింది. హ్మ్. 'నవీన్ పోలిశెట్టి' గురించి మాట్లాడుతున్నాం గాబట్టి 'ఫంకీ' గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే, ఆ కుల్ల కామెడీ, అనుదీప్ కలిపి అనుదీప్ ఎంత ఫేమస్ అయ్యాడో తెలుసా మనకి. అనుదీప్ కేవి డైరెక్టర్ ఆయన. హ్మ్. ఆయన ఇచ్చే క్యామియోస్ అవన్నీ ఇంతకుముందు గూడా మాట్లాడాం. మిగతా సెలబ్రిటీస్ కన్నా ఆయన క్యామియోస్ ఎక్కువుంటాయి. బావుంటాయి. జనాలకి నచ్చుతాయని. బట్ నాకు 'ఫంకీ' చూసిన తర్వాత 'నవీన్ పొలిశెట్టి' యొక్క వాల్యూ అడిషన్ అర్థమైంది నాకు. అలాంటి యాక్టర్ ఉంటే ప్రాజెక్ట్‌కి ఎంత వాల్యూ అడిషన్ జరుగుతుంది. ఎందుకంటే సిమిలర్ కామెడీ ఉంది. సిల్లీ కామెడీ ఉంది. కానీ నాకు అతకలా సినిమా. సేమ్. ఆళ్ళందరూ నువ్వు చూసావా 'ఫంకీ'? నేను చూడలే. సో, ఓకే. అయితే స్టోరీ పర్లేదు చెప్పను. చెప్పండి. మన ఆడియన్స్ చూడండి. చెప్పండి. ఆ! మా డెఫినెట్‌లీ. ఆడియన్స్ కోసం స్టోరీ చెప్పను. బట్ ద వే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అందరూ స్క్రీన్ ముందట ఒక స్టోరీ ఉంది. దేర్ ఈస్ ఎ గుడ్ స్టోరీ బిహైండ్ ఇట్. నచ్చింది. దాంట్లో ఏయ్! నాకిది నచ్చవి గలీజ్‌గుంటది. ఆ! అనే ఒక హ్మ్. డైలాగు ఆ రోత డైలాగ్ నుంచి లాస్ట్‌లో కొంచెం సెంటి డైలాగ్ చేసే వరకు తీసుకెళ్ళాడు. నాకది బ్యూటిఫుల్ అనిపించింది. బట్ ప్రతి సీన్‌లో ఎలా ఉంటదంటే, అరే! అందరం నుంచుందాం ఇప్పుడు ఏదో ఒక జోకేయాలి ఓకే. అనేటట్టే ఉంది తప్పితే, అంత అవ్వలే. నాకు మేబీ అంటే 'విశ్వక్ సేన్' అలా చూడలేదు కాబట్టి నాకంత సింక్ అవ్వలేదో. జోక్స్ మంచియున్నాయి. ఆ మూవీలో మంచియున్నాయి చూడొచ్చు. కాపోతే అదే నాకప్పుడు అనిపించింది 'జాతిరత్నాలు' సిమిలర్ కైండ్ గాని, ద వే దోస్ గైస్ క్యారీడ్ ఇట్ కదా! సీన్ టు సీను. ఇందులో అలా క్యారీ చేయలేకపోయారనుకున్నా. అండ్ నాకు హీరోయిన్ నచ్చింది. హీరోయిన్ మరి నార్త్ ఇండియన్ అమ్మాయో, తమిళ్ అమ్మాయో ఎవరో తెలీదు గానీ, హీరోయిన్ ఆ అస్సామీస్ స్మైల్ అమ్మాయనుకుంటా నాకు తెలిసి. యాహ్! ఆమె స్మైల్ గాని, ద తమిళ్‌తో వే డెబ్యూ షీ వాస్ చేసింది. లుకింగ్ ఎట్ పీపుల్ నాకు భలే నచ్చింది. హీరోయిన్ భలే క్యూట్‌గా ఉందనిపించింది. హ్మ్. కొట్టమాకండి. హీరోయిన్ క్యూట్‌గా ఉండాలనే కోరుకుంటారు డైరెక్టర్లు కూడా. సో, హ్మ్. హ్మ్. సో, 'ఫంకీ' సంగతి ఎలా ఉంది? ఇంకా వాలంటైన్స్ డే ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఒంటరిగా, సోలోగా ఇంట్లో మన ఎడిటింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. అయ్యయ్యో! థిస్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఐ వాస్ లుకింగ్ ఫర్. ఇలాంటి ఆన్సర్‌లు ఇస్తే ఎలాగయ్యా నువ్వు? వాలంటైన్స్ డే రోజు ఇదిగో ఇలాంటి మంచి చొక్కా యేసుకొని
హ్మ్. బయటికి లుంబిని పార్క్ ఎక్కడికెళ్ళానని చెప్తాం అనుకున్నాను నేను. హ్మ్. ఫ్యూచర్‌లో జెప్దాం. మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా ప్రపోజ్ జేస్తే జూద్దాం. ఏదో పక్కన తాత వస్తది అనుకోండి. వచ్చాడే. లవ్ ఎట్ ఫేస్‌బుక్, లవ్ ఎట్ ఇన్‌స్టాగ్రామ్ అన్నట్టు ఇది లవ్ ఇన్ యూట్యూబ్ ఛానెల్ అని పెట్టి తీద్దాం మనం ఒక ఇట్లా సినిమా. ఇట్లాగా ఒకళ్ళకి జరిగింది. రివ్యూ ఛానెల్ వాళ్ళకే హ్మ్. ఆయన తెల్లతను. నేను ఛానెల్ పేరు ఓకే. చెప్పను. హ్మ్. అతను రివ్యూస్ చేసుకుంటూ ఒకసారి ఇండియా టూర్ కూడా వచ్చాడు. మధ్యన సెలబ్రిటీస్‌ని కూడా ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. ఒక ఇండియన్ అమ్మాయి పింగ్ చేసి తనకేదో మెసేజ్ చేసి దేని గురించి టాపిక్ గురించి హెల్ప్ చేస్తూ అట్లా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌లు చేసుకుంటూ బ్యాక్ అండ్ ఫోర్త్. దే ఫైనల్లీ ఎండెడ్ అప్ మ్యారింగ్. చూసావా నేను కసాయి అని పేరు పెట్టుకున్నాను గానీ నేనంత కసాయి కాదబ్బా! చాలా మంచి హృదయం నాది. రైమింగ్‌లో సాయి ఇంకో సాయి కషాయ్ అని వచ్చింది. మీకు ఇంకో రైమింగ్ హ్మ్. ఏమైనా ఉంటే కషాయ్ రీప్లేస్ చేస్తాం. కామెంట్స్‌లో మంచి సజెస్ట్ సాయి అని. చేయండి. నేను మంచి సాయి అని పెట్టుకుంటా ఇక్కడి నుంచి. సాయి, ఇంకో సాయి చాలా మంచి సాయి. యెస్ బావుందిదేదో. ఇక్కడ స్క్రీన్ మీద వస్తది. కసాయి అని వచ్చేసి మంచి సాయి అని వస్తది. అంత ఎడిటింగ్ ఆ! ఉందా మన దగ్గర? ఆ! యాహ్! దానికి ఎడిటింగ్ కావాలి రేయ్. మనకి ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్ అతికించడమే రావట్లేదు ఇక్కడ. ఆ! ఏదో అలాంటి కొత్త నేర్చుకుంటున్నాం. ఎవరైనా హ్మ్. టిప్స్ పంపిస్తా అంటే పంపించండి. ఏం లేదు. ఎవరన్నా మంచి ఎడిటర్‌లుంటే కాంటాక్ట్ జేయండి. వి హావ్ ఎ జాబ్ ఫర్ యూ. కాతే డబ్బులు లేవు మరి. ప్యాషన్ ఉన్న డబ్బులు ఎడిటర్స్ లేకపోతే కావాలి మాకు. డబ్బులు ఇవ్వకపోతేనే ఎంకరేజ్‌మెంట్ బోలెడంత ఇస్తాం. గెస్ట్ అపియరెన్స్ యెస్. ఇచ్చే ఛాన్స్ ఇస్తాం. ప్రతి హ్మ్. వీడియోలో థాంక్స్ చెప్పుకుంటాం. యెస్. టైటిల్ కార్డ్‌లో మీ పేరేస్తాం. డబ్బులతో హ్మ్. నిలబడే రిలేషన్ కాదు ఇది. యెస్. ప్యూర్‌లీ కాపోతే ఎమోషన్. నా ట్యాగ్ దానం జేస్తాను నేను. చాలా మంచి సాయి అనే ట్యాగ్ మీకిచ్చేస్తాను నేను. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఆయన ఉంటే పేరు సాయి ఎయ్యాలి గదా! ఫస్టు. హ్మ్. నా పేరు సాయి ఏంటండి? నా పేరు కూడా సాయి కాదు గదండీ! ఎస్ ఇది ఉందిగా అడ్జస్ట్. యాహ్! లేసి ఎళ్ళిపోతా నేను. నువ్వు 'ఫంకీ' సినిమా ఏమో చూడవే నీకు బా సెట్ అవుద్ది. మీ పేరు ముందు సాయి యాడ్ జేస్తే సింక్‌లో ఎళ్ళిపోద్ది. హ్మ్. ఎందుకంటే మా స్కూల్‌లో సగం మంది సాయి సురేష్‌లే ఉండేవాళ్ళు. చెప్పా నా పేరు చెప్పా అందరికి చెప్పా ఇంకా. గూగుల్ చేసేస్తారు రి నన్ను అనవసరంగా. హ్మ్. సాయి నాకు సురేష్ అని ఫాలోవర్స్ గూగుల్ జేస్తే పెరిగిపోతున్నారేమో. ఏమొస్తది? సాయి వస్తది, సురేష్ వస్తాడు. ఈ మధ్యన ఇంకోటి నోటీస్ చేసావా? ప్రతి సినిమాలో సురేష్ అన్న క్యారెక్టర్ పెడుతున్నారబ్బా! అవునా? కదా! ఫంకీలో ఉందా? నోటీసాను. 'ఫంకీలో' కూడా ఉంది. 'ఫంకీ' ట్రైలర్ చూసావా నువ్వు? హ్మ్. ట్రైలర్‌లో మీ మమ్మీకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు సార్ అంటాడు చూసావా? ఆ! 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 'లిటిల్ హార్ట్స్‌లో' అది. ఆ యూట్యూబర్ అబ్బాయి. అది. 'జై కృష్ణ' యాదవ్. ఆ! అది మూవీ ఓపెనింగ్ సీన్ అది. ఆడి ఓకే. పేరు సురేష్. హ్మ్. అది మూవీలో ఈళ్ళు మూవీ తీస్తుంటారు. హ్మ్. 'ఫంకీ' ట్రైలర్ చూస్తే అర్థమైంది. అర్థమైంటది హ్మ్. గదా! వీడు ఫస్ట్ టైమ్ డైరెక్టర్ మూవీ తీస్తుంటాడు. ఫుల్ బడ్జెట్ చేసి ఆడిని ముంచేస్తుంటాడు ప్రొడ్యూసర్‌ని. హ్మ్. సో, మూవీలో మూవీ సీన్ ఇది. అక్కడి వరకే ఉంటది ఆ బిట్. హ్మ్. పాపం సినిమా అంతా ఆడికి డబ్బులివ్వరనుకో అది వేరే విషయం. ఆడు యాక్ట్ చేసిన దానికి ప్రతి సినిమాలో ప్రతిసారట వచ్చి అడుక్కుంటాడు అన్న డబ్బులియన్నా అని. హ్మ్. సినిమా నగర్ కష్టాల చూపిచ్చారు వాడి పాపం. ఇల్లు వాడుకోమని గూడా జెప్తారు గదా! ట్రైలర్‌లో. అన్న మీకోసం హ్మ్. ఏదో చేయాలంటే అలా మీరెళ్లి వాడి ఇల్లు వాడుకోండి. అక్కడ ఈళ్ళ బడ్జెట్ అదే వాడిని మొత్తం స్టోరీ చెప్పేస్తున్నా వదిలేయ్ పాపం. కొత్త సినిమా కాబట్టి హ్మ్. చూడండి. యాహ్! ఓకే. హ్మ్. సినిమాలో హ్మ్. సినిమా కాబట్టి ఓ పాత సినిమా ఉంది. అది బావుంది. 'ఆది పినిశెట్టి' గారు. 'ఆది పినిశెట్టేనా?' సినిమాలో ఒక సినిమా విచిత్రం అని అంటే చెప్పి ఆయన కథ రాసుకొని పెద్ద హీరో దగ్గరికెళ్తారు. ఆయన సినిమా హ్మ్. ఒప్పుకోడని చెప్పి ఆయనకే తెలియకుండా సినిమా తీస్తారు. ఇది చూసానా కోర్ట్ కేస్ అవుద్ది తర్వాత. తర్వాత కోర్ట్ కేస్ అవుద్ది అదే. ఆ! చూసా. ఓల్డ్ మూవీ హ్మ్. రికమెండేషన్ అనుకోండి. ఇలా సి ఏమన్నా వస్తే మేము చెప్తాం. ఐ హావ్ వన్ రికమెండేషన్ ఫర్ యూ దెన్ నీకు సినిమా నచ్చుతదంటే 'కాంతా' అనే ఒక మూవీ వచ్చింది రీసెంట్‌గా. హ్మ్. 'దుల్కర్ సల్మాన్' గారిది. దిల్ హ్మ్. 'దుల్కర్ సల్మాను', 'రానా దగ్గుబాటి' అండ్ ఆ అమ్మాయి 'భాగ్యశ్రీ'. 'భాగ్యశ్రీయా?' 'భాగ్యశ్రీ హ్మ్. బోల్సే.' ఆ! సో, నాకైతే సూపర్ నచ్చిందసలు. ఎవ్రీబడి షుడ్ వాచ్. నువ్వన్నావు చూసావా? అప్పుడు మనం అనుకున్నాం స్లో బర్నర్స్ రా బాబు! అవి అందరికి నచ్చవని. వన్ ఆఫ్ హ్మ్. దోస్ స్లో బర్నర్స్.
ఆ మూవీ బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు స్టోరీ. బ్యూటిఫుల్‌గా తీశారు. ఆ మూవీ తీస్తుంటారు. ఇట్ బికమ్స్ ఎ థ్రిల్లర్. ఇట్ బికమ్స్ ఎ మర్డర్ మిస్టరీ. హూడనిట్ స్టైల్‌లోకెళ్ళి ద వే ఇట్ ఎండ్స్ కదా! నాకు భలే నచ్చింది. యాహ్! హ్మ్. ప్లాట్‌లో ట్విస్ట్‌లు అలా కాదు గానీ ఆహ్, మనుషులు వాళ్ళ ఇగోస్ అవి ఎట్లా ఆపరేట్ అవుతాయి? ఎలాగా సిట్యుయేషన్స్ మారుస్తాయనేది బిట్వీన్ దెమ్ చాలా చాలా మంచిగా తీశారు. నాకు భలే నచ్చింది మూవీ. అట్లా తీయాలిరా అని. అండ్ దాన్ని తీయడానికి చాలా కాస్ట్ కూడా అయి ఉంటది. మంచిగా ఒక సెట్ ఏశారు. మొత్తం ఆ సినిమా షూటింగ్ సెట్‌లోనే జరుగుతా ఉంటదంతా. ఒకటి 2 ఔట్‌డోర్ లొకేషన్స్ వాడుకున్నారు. గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంటది. బట్ యూ విల్ ఫర్‌గెట్ అబౌట్ దట్ స్టోరీతో ఎళ్తున్నప్పుడు. హ్మ్. అదే సినిమా అన్నా కాబట్టి యాహ్! 'కాంతా' రికమెండింగ్ 'కాంతా' ఫర్ యూ. హూడనిట్ మూవీ ఫార్మాటే బావుంటది గదా! ఎందుకంటే ఐ మీన్ మర్డర్ అయిన చోటే మూవీ అంతా జరుగుద్ది. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మింగ్ లొకేషన్స్ ఆర్ సంథింగ్ అన్‌లెస్ యూ హావ్ ఎ ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఎ స్టోరీ యూ వాంట్ టు షో డిఫరెంట్‌లీ అంతా ఆ ఒక్క లొకేషన్‌లోనే జరుగుద్ది. యాహ్! ఆ పెద్ద హౌసో, పెద్ద బోటో హ్మ్. ఇట్లాగ ఈ టైంలో ఇది స్టూడియోనో, సెట్టో వాటెవర్ ఇట్ ఈస్ గదా! హ్మ్. అందుకే థ్రిల్లర్స్ మంచిగా రాసుకోగలిగితే చాలా తక్కువ డబ్బులతో తీసేయొచ్చు. అది ఇట్లాంటి బట్ మంచి యాక్టర్లు ఇంప్రెస్ అయ్యారనుకో, వాళ్ళే ప్రొడ్యూస్ చేసేస్తారు గదా! 'దుల్కర్ సల్మాన్' లాంటోళ్ళు. హ్మ్. మంచి స్టోరీ రాసుకో. యెప్. ఆ థ్రిల్లర్‌లో థ్రిల్ ముందే కనిపించిందంటే, ఈ హ్మ్. సురేష్‌కి ఆ సురేష్ హింట్ ఇచ్చినప్పుడు 'చీకట్లో' థ్రిల్లర్ తెలిసిపోయింది. అట్లనే ఆ! సో, సురేష్. ఓకే. అబ్బా! హ్మ్. థ్రిల్లర్‌లో థ్రిల్ ముందే తెలిసిపోతే థ్రిల్ ఉన్నదని చెప్తున్నా అంతే. యాహ్! ఈ సినిమాలో కూడా ఐ వాస్ ఏబుల్ టు గెస్ ఇట్. మర్డర్ మిస్టరీ ఎట్లా అయింది ఏంటనేది. హ్మ్. బట్ దానికిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ వాస్ హార్ట్ టచింగ్ అండ్ బ్యూటిఫుల్. నాకు మంచిగా నచ్చింది. ఓకే. అదే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. మంచి మూవీ. ఇది మన 'శ్రీ విష్ణు' గారిది 2 సినిమాలు అనుకున్నాం గదా! 'కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్' హ్మ్. 'త్యాగు.' హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఓటీ నెక్స్ట్ వీక్‌కి పుష్ అయింది. సో, 'మృత్యుంజయ్' మార్చ్ 6థ్ అనుకుంటా. ఈ వీక్ 'విష్ణు హ్మ్. విన్యాసం' ఒకటి వస్తది. సో, ఆయన ఫ్యాన్స్ ఈ వీక్ ఒకటి, నెక్స్ట్ వీక్ ఒకటి ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అలా ఉంటే మంచిది గదా! ఇంకా 2 వీక్స్ బ్రేక్‌తో ఇస్తే ఇంకా బావుంటది. ఎందుకంటే ఫస్ట్ మూవీకి 2 వీక్స్ ఛాన్స్ ఉంటది. ఫుల్‌గా రన్ అవ్వటానికి. అంటే ఎనకాల ఇట్స్ ప్యూర్‌లీ బిజినెస్. ఒకటి ఒక ఓటీటీ యాహ్! కొనుక్కుంది. ఇంకోటి ఇంకో ఓటీటీ కొనుక్కుంది. అండ్ అపరెంట్‌లీ దే వర్ అడమెంట్ బోత్ షుడ్ రిలీజ్ ఎట్ సేమ్ టైమ్. బిజినెస్‌లో ఎవరు సెట్ చేసారో గానీ ఇట్ వర్క్డ్ ఔట్. హోప్‌ఫుల్లీ ఇట్ వర్క్స్ ఔట్ యాస్ యూజువల్ ఆల్సో. ఓకే. జనులారా ఇది మీకోసం. నా ఇంట్రో మిస్ అయిన వాళ్ళ కోసం. అయ్యో! సాయి వచ్చాడు. నన్ను కాపీ కొట్టేసాడు హలో. ఇప్పుడు. ఏయ్! ఏడవయ్యా ఎంతసేపు? వెళ్ళిపోయాడు. అలిగాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు పకోడీగాళ్ళు గైస్. చాలా రోజులైంది నా ఇంట్రో చూసి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ ఆన్ పాపులర్ డిమాండ్. సో, ఈరోజు ఒక మంచి ఆసమ్ ఎపిసోడ్‌తో వచ్చేసాం. మనం ఈరోజు ఎపిసోడ్ 3 ఆఫ్ బిహైండ్ సీన్స్. కరెక్ట్‌గా చెప్పాను కదా ఈసారైనా? ఓకే. వెరీ గుడ్. సో, ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. చాలా ముచ్చట్లున్నాయి, స్పాయిలర్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, థియరీస్ ఉన్నాయి. అన్ని రకాల గాసిప్స్ ఉన్నాయి. అండ్ సాయి యొక్క స్పెషల్ అపియరెన్స్ కూడా ఉంది. చూసేద్దాం ఈరోజు. ఆల్రైట్ గైస్, వాట్ ఆర్ వి డూయింగ్? ఫస్ట్ విల్ వెల్కమ్ సాయి. హాయ్ హ్మ్. సాయి. హాయ్. హాయ్ ఇంకో సాయి. హాయ్. కసాయి. లేదు. ఏయ్! సాయి ఇందాకే మిస్ మన అయ్యాడు ఇది. చూసావా? కసాయి నో హుహు. ఆ! కసాయి అన్న పాత మార్చుకున్నాను. ట్యాగ్ వదిలేసి ఇంట్రొడ్యూసింగ్ మంచి సాయి. ఓహ్ మై గాడ్! మంచి సాయి. అది అందరిలో నేను మంచి కదా! సాయి. సారీ నువ్వు సాయితో ఫిక్స్ అయిపోయావు. హ్మ్. మిమ్మల్ని సాఫ్ట్ సాయి అని పిలుద్దాం. ఆయన్ని మంచి సాయి అని పిలుద్దాం. మేము మంచి సాయి. మా ప్రొడక్షన్స్ మంచి ప్రొడక్షన్స్. ఎక్కడ ఎక్కడైనా అన్నారా? ఆ లాస్ట్ లెటర్ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. ఫంకీ సినిమాలో వాళ్ళు తీసే ప్రొడక్షన్ హౌస్ పేరు హ్మ్. మంచి ప్రొడక్షన్స్. నేను దీన్ని బట్టి వేరే నువ్వు ఫంకీ చెప్పిన. సినిమా చూడలేదని తెలిసిపోయింది. నే నాకర్థమైంది. ఆ! నాకర్థమైంది. అర్థం అవ్వాలి కోసం అర్థమైంది. ఎళ్లి నువ్వు గూగుల్ సెర్చ్ కొట్టే వరకు అందరిని తోసేటట్టున్నావు. ఎవరు ఏం చేయమాకండి. ఆ! ఓకే. నెక్స్ట్. హ్మ్.
సో, ఇందాకే బర్త్‌డేలు, మ్యారేజ్ ఫంక్షన్‌లు ఇంకా ఏమంటారు ఈ వీకెండ్ పెద్దరికం రిలీజెస్. ఫంక్షన్‌లు, వీకెండ్ రిలీజెసు, మ్యారేజ్‌లు ఇన్విటేషన్‌లు అన్నీ చదవటం అయిపోయింది. ఓహ్ మై గాడ్! సో, సో, ఈ వీక్ సాయికిద్దాం ఛాన్స్. సాయి హ్మ్. ఈ వీక్ ఏం సినిమాలు చూసావు? ఈ వీక్ సీరీస్, మూవీస్, రీవాచెస్, రీమేక్స్, రీవిజిట్స్. పెళ్లి చూపుల సినిమా మళ్ళీ చూసాను నేను. ఏంటి ఆయనే లాస్ట్ టైమ్ ఏమో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అన్నాడు. ఇప్పుడేమో పెళ్లి చూపులు అంటున్నాడు. అది తీసిన ఆయన See, యావరేజ్‌గా అని చెప్పాడు కదా! గాయపడే నేను సింహంలో. కొత్త సినిమా, పాత సినిమా అన్నీ బ్యాలెన్స్ చేస్తా నేను. యాహ్! హే గైస్ మర్చిపోయాను. ఆయన గాయపడ్డ సింహం అంటే వర్చువల్ హై ఫైస్ గైస్. ఫస్ట్ 1000 వ్యూస్ యెస్. గాయపడ్డ సింహానికి. నిజంగా ఆ ట్రైలర్‌లో ఏముందో నాకు తెలీదు గానీ జనాలు తెగ చూస్తున్నారు దాన్ని. జనాలు చూడండి, బాగా చూడండి. కనెక్ట్ అయ్యారబ్బా! ట్రైలర్ కనెక్ట్ హ్మ్. అయ్యారు. మనం చెప్పిన మాటలకి కనెక్ట్ అయ్యారు. అంతేనంటావా? అంతే. నీ వల్లే సాయి. ఇంకో సాయి. నువ్వే స్టోరీ ప్రిడిక్షన్ ఇచ్చావు దానికి డైలాగ్ అదంతా. హ్మ్. ఐ నో ద హ్మ్. ఆడియన్స్ పల్స్. నేనింతే సినిమాలో ఐ నో అయ్యయ్యయ్యయ్యో! హౌ టు ప్లే కబడ్డీ. ఓహ్ మై గాడ్! నువ్వు కబడ్డీ ఆడే నేను చూసేస్తుంటాం. మిమ్మల్ని ఎవరు ఎక్కడికో కబడ్డీ ఆడినా తీసుకెళ్దాం అనుకుంటున్నా. టీమ్ విన్ అవుతదంటే నాకు ఓకేనండి. ఐయామ్ ఓకే విత్ ఇట్. మీరు ఏ ఆడండి కబడ్డీ మేము చూస్తాం కదా! మాకేం తెలీదండి. కామెంట్లు ఏసుకోకండి. ఏదో మా హ్మ్. చిన్న జ్ఞానంతో చెప్పేది చెప్తున్నాం. హ్మ్. పరిజ్ఞానంతో. యాహ్! ఏమన్నానండి మంచి సైన్ అంటే మాత్రం మీకు బాగా పాపం తగులుతది. ఆయన పేరులోనే హ్మ్. మంచితనం ఉంది కదా! యెస్. అందుకే మంచి సాయం తప్పితే మిగతా ఎవరినన్నా ఆడుకోండి మీరు. కొట్టండి. గట్టిగా కొట్టుకుని కామెంట్ కొట్టండి. హ్మ్. ఓకే. ఇంకో పాపం సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. సో, ఆయన ఆ! మూవీ రికమెండేషన్ ఇచ్చాడు ఈ వీక్‌కి. నేను ఒకటి ఇచ్చాను. నువ్వేమైనా ఇస్తావా మూవీ రికమెండేషన్? టాపిక్ వాస్ సినిమా తీసేది. సో, ఆయన 'కాంతా' ఇచ్చాడు. నేను 'ఒక విచిత్రం' అని ఒక పాత సినిమా చెప్పాను. దాని మీద యెస్. ఉంటే అది ఇవ్వు, లేదా వేరేదేమన్నా ఇవ్వు. బట్ సినిమాలో సినిమా ఉండాలి. నేనింతే. ఓహ్! యాహ్! గుడ్ పూరి వన్. గారు బా రాశారు. యాహ్! అండ్ అన్‌ఫార్చునేట్‌లీ సినిమాలో సినిమా ఉన్న ఏవి హిట్ అవ్వవు. హ్మ్. బట్ అది తెలిసి సినిమా తీశారంటే ఆ సినిమా మీద ప్యాషన్‌తోనే తీసుంటారాళ్ళు. హ్మ్. నేనింతేలాగా. నేనింతే ప్యూర్‌లీ ప్యాషన్. 'రవితేజ' గారి సినిమా ప్యాషను, హ్మ్. 'పూరి' గారిది సినిమా ప్యాషన్. యాహ్! హ్మ్. యాహ్! అండ్ 'కాంతా' కూడా నేను చెప్తున్నాను కదా! మొత్తం ఒక సెట్టేసి అందులో తీసి పడేశారు. ఆ బయటున్న ఔట్‌డోర్‌యి పిచ్చి గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంటది. బట్ స్టోరీ హ్మ్. ఈస్ గుడ్ ఎనఫ్ టు కవర్ ఫర్ దోస్. హ్మ్. ఓకే. మూవింగ్ ఆన్. కొత్త యాహ్! సినిమాలు ఏం చూసావు సాయి? హే ఆ హే పెళ్లి చూపులు కాకుండా? 'హే బల్వంత్' మూవీ చూసాను. అరే! అది హ్మ్. హే బలవంతా? హే భగవానా? ఏంట్రా అది? వాట్ ఏమో ఈస్ దట్ సార్. హే? లేటెస్ట్‌గా ఉన్న ప్రమోషన్ ఎట్లా 'హే బల్వంత్' అని చూపిస్తున్నారు. సో, దానికే అది ఫిక్స్ అయ్యాను ఆ! నేను ఎవరు కూడా. నేను ఆ సినిమా ఎవరో చూడలే గానీ, తిట్టారనుకుంటా. ఆ బిజినెస్ హ్మ్. కిను, ఆ భగవాన్‌కి సింక్ అవ్వలేదని సర్టిఫికేషన్ వాళ్ళే హ్మ్. మార్చమన్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఈరోజే పాపం కంటెంట్ రిలీజ్ చేశారు. దాని ప్రమోషన్ కంటెంటు. హ్మ్. కృష్ణ భగవాన్‌తో ఇంటర్వ్యూ చేశారు. ఓకే. చేసి హే కృష్ణ భగవాన్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు. కానీ ఆహాహా! మధ్యలో మూవీ పేరు మారిపోయింది. హ్మ్. అయ్యో! మళ్ళీ పక్కన హే బలవంత్ అని రాసుకున్నారింకా. హ్మ్. అయ్యయ్యో! అన్నీ ముందే చూసుకోబడలా? హే భగవంత్ అనేది కొంచెం ఇష్యూస్ హ్మ్. రైజ్ చేసే కన్సర్న్ ఉంటది గదా! ఆ సినిమాలో వాళ్ళు చూపిచ్చే బిజినెస్ పిచ్చి బిజినెస్ అయ్యి భగవాన్ పేరు పెట్టి నో హ్మ్. అది ఆ! ఆలోచించుకోవాలి ముందరే. హ్మ్. యాక్చువల్లీ చూసిన నువ్వు స్టోరీ తర్వాతయితే చెప్పకు. అది పెట్టాల్సిన ఏ లైక్ అవసరం లేదు. ఆ ఆ! మూవీ టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు హ్మ్. మేకర్స్‌కి. హే భగవాన్ అని పెట్టాల్సిన అవసరం లేదంటావు. హ్మ్. ఏదో మరి అంటే దే వాంటెడ్ టు వాళ్ళేదో క్రియేట్ ద మార్కెటింగ్ కంటెంట్ అరౌండ్ దట్ బిజినెస్ కదా! సో, హ్మ్. అది చూసి లాస్ట్‌లో మనం హే భగవాన్ అంటాం అనుకున్నట్టున్నారు. హ్మ్. హ్మ్. ఇట్స్ ఓకేలే. యాహ్! ఇంకా? ఇంతకీ సినిమా నీకు నచ్చిందా లేదా? సినిమా ఓకే. బానే ఉంది. హ్మ్. ఓకే. యాహ్! వన్ టైమ్ వాచా? చూసేయొచ్చా? ఆ! అన్ని జోక్‌లు నాకు ఎక్కలే. కొన్ని బానే ఉన్నాయి. హ్మ్. ఓకే. గుడ్. అంటే సో, నైటొచ్చేసి థియేటర్‌లో నిద్రపోయావా? లేదు. సినిమాకెళ్ళినప్పుడు పడుకోము మేము. సినిమా హ్మ్. చూస్తాం. బాగున్నా, ఆ! బాలేపోయినా. హ్మ్. ఏం చేసినా సినిమా చూస్తాం. బాలేదన్నా ఎందుకు బాలేదని చూస్తాం. బావుందంటే బావుందంట అని చూస్తాం. ఆ! అటర్ ఫ్లాప్ అయితే ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందని చూస్తాం.
హ్మ్. మొత్తానికి చూస్తాం. నచ్చితే మళ్ళీ మళ్ళీ చూస్తాం. అచ్చు మా ఎకనామిక్స్ నచ్చితే మళ్ళీ ప్రొఫెసర్‌లా చూస్తాం. చెప్పారు. హ్మ్. ఆయన అదే ఆ! అన్నాడు. ఎకనామిక్స్ ఎందుకు చదవాలంటే, ఎకానమీ బాగున్నప్పుడు ఎందుకు బాగుందో తెలుసుకోవడానికి ఎకనామిక్స్ కావాలి. హ్మ్. బాలేనప్పుడు ఎందుకు బాలేదో తెలుసుకోవడానికి ఎకనామిక్స్ హ్మ్. కావాలి. ఏమీ జరగనప్పుడు ఎందుకు జరగట్లేదు ఎకనామిక్స్ కావాలి. సో, ఏం జరిగినా ఎకనామిక్స్‌కి ఉద్యోగాలు ఉంటాయన్నారు. హ్మ్. నన్ను ఎకనామిక్స్‌లో తర తోశారు. తర్వాత యూట్యూబ్ ఛానెల్‌లో మూవీలు రివ్యూలు ఇవ్వటానికి కూడా ఎకనామిక్స్ చదవాలి. మినిమమ్ డిగ్రీ, ఐఏఎస్, ఇంటర్ చదివితేనే అందులో. హ్మ్. నువ్వు అలాగా ప్రతి ఎపిసోడ్‌లో ఒక పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేస్తున్నావు. మొత్తానికి ఏమన్నా మ్యారేజ్ బ్యూరోలో ప్రొఫైల్ తయారు చేస్తున్నావా? ఆ! ఆళ్ళకెళ్ళి పకోడీ గాల్లో ఎపిసోడ్ 1 నుంచి 10 వరకు చూడండి నా ప్రొఫైల్ తెలుస్తదని. మీకు నా పర్సనల్ లైఫ్ గురించి అంటే తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడండి. ఆ! ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఇందాక గురించి తెలియాలంటే ఈ ఎపిసోడ్ ఇందాక ఆయన ఓ యూట్యూబర్‌కి సబ్‌స్క్రైబర్ పెళ్లి చేసుకున్నా అని చెప్తే మాకు ఏమైనా వర్కౌట్ అవుద్దని ట్రై చేసాం. ఓహ్! నువ్వు సీక్రెట్ హింట్స్. అక్కడికెళ్ళావా? సీక్రెట్ మనోడు హింట్స్ అలా. గొప్పోడే. నీకు బాగా ఒక్కొక్కటి టచ్ అలా చేసిందది. ఇచ్చుకుంటూ హ్మ్. ఓకే. ఓకే. మీకు అర్థమైంది గదా! ఇంకో సాయి పాపం తన ఇంకో పార్ట్‌నర్ అనా? ఓహ్! లేదు ఇంకో పార్ట్‌నర్‌ని కొడతారు. ఒక పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నాడు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అక్కడ ఇచ్చేస్తాం. కొట్టేయండి గట్టిగా. నెక్స్ట్ సెగ్మెంట్ వాలంటైన్స్ నెక్స్ట్ డే సెగ్మెంట్ మూవీస్. ముందు హ్మ్. సాయి కూడా 'ఫంకీ' చూసారు గదా! అదొకటి తెలుసుకున్నాం. మంచి సాయి ఆల్రెడీ వ 'ఫంకీ' అది తన అది కూడా అభిప్రాయం వాలంటైన్స్ చెప్పారు. డే. అది కూడా వాలంటైన్స్ డే మూవీయే గదా! హ్మ్. హ్మ్. సో, 'ఫంకీ' కొట్టండ్రావు గారు 'ఫంకీ' అంట. ఫంకీ. లైక్ హ్మ్. డిసప్పాయింటెడ్. హ్మ్. అనుకున్నంత అయితే లేదు ఆ మూవీలో. ఆ నవ్వే ఆహ్, చెప్పేయాలి నీకు. 'ఫంకీ' అనంగానే హే అన్నాడు మనోడు. ఏం జోక్ చెప్పాలా పాపం ఇప్పుడు? జోక్స్ అవి లైక్ అనుదీప్ గారు ఏంటది ఆ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా! ఆయన హ్మ్. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. సుమ గారిదో వీడియో వచ్చింది. అందరూ హ్మ్. కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటారు దానిలో. హ్మ్. అందులో ఆ! చెప్పారు అతను. వాళ్ళ ఛానెల్‌లో అస్ చాట్ షోనో ఏదో. ఆ! సో, అనుదీప్ గారితో మూవీ అంటే స్టోరీ అది ఏముండదండి. నాకు హీరోలో అనుదీప్ కనబడితే చాలు హిట్ అయిపోతుంది సినిమా అనుకుంటా నేను అని చెప్పి. కొన్ని చోట్ల అలాగే 'నాగవంశీ'నా ఇది? ఆ! హ్మ్. ఓకే. కొన్ని చోట్ల అలాగే హీరోలో అనుదీప్ గారు కనపడ్డారు. కానీ ఆ హీరో గారు అనుదీప్‌లాగా కామెడీ చేయలేకపోయారక్కడ. ఐ సో థింక్ మేము అదే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. నేను అదే అన్నాను కదా! హ్మ్. జాతిరత్నాలో ఆహ్, మనకు 'నవీన్‌లో' అనుదీప్ కనిపియదు. పులిశెట్టి గారు. ఆ! ఆ! అదే హి క్యారీడ్ ఇట్ వెల్. యాహ్! అంటే నాట్ సేయింగ్ 'విశ్వక్ సేన్' గారు సరిగ్గా చేయలేదని కాదు గానీ, హ్మ్. సెట్ కాలేదు. అందరూ నుంచొని ఇప్పుడు ఏ పని చేద్దాం, ఇప్పుడు ఏ పని చేద్దాం అని ఆ! చెప్తున్నట్టుంది తప్పితే కొహరెంట్‌గా అనిపించలేదు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! హ్మ్. జోక్స్ కూడా ఓకే. అన్నీ అంత ఫన్నీగా అనిపించలేదు నాకు. హ్మ్. అన్నీ. హ్మ్. సో, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడినయి ఫుల్లు మాట్లాడితే బాగోదు ఇంకో సాయి. సో, నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం. సో, హ్మ్. వాలంటైన్స్ డే రోజు ఇంకా వేరే సినిమాలొచ్చాయి మనం కవర్ చేయనియి. బట్ దానికి ముందర నేనొక టిడ్‌బిట్ ఇస్తా. హుహు. ఈ 'ఫంకీ'తో పాటు 'సీతా పైన' అని ఒకటి రిలీజ్ అయింది గుర్తుందా? దాన్నెవరు దేకరనుకున్నాం. హ్మ్. యాహ్! పాపం నేను కూడా చూడలేదు. ఐయామ్ ఆల్సో హుహు. పార్ట్ ఆఫ్ దట్ పకోడీస్. బట్ నాకొకటి తెలిసిందేంటంటే ఆహ్, హీరో ఎవరో కొత్తాయన అనుకున్నాం గదా! హ్మ్. 'విశ్వక్ సేన్‌ని' తీసేసి కొత్తోడిని పెట్టుకున్నారేంటి రిస్కీ గదా! అని. యాక్చువల్లీ ఆయన 'ఉపేంద్ర' వాళ్ళ కొడుకవుతాడు. అంటే హ్మ్. తమ్ముడు వాళ్ళ కొడుకు, బ్రదర్ వాళ్ళ కొడుకు. ఓహ్! ఓకే. సో, 'ఉపేంద్ర' కన్నడలో చైల్డ్ హీరోకి ఆర్టిస్ట్. బాబాయ్ అవుతాడు. హ్మ్. అదే బాబాయ్. ఆ! హ్మ్. చైల్డ్ ఆర్టిస్ట్. సో, హీ హాస్ సమ్ ఫాలోయింగ్ ఆన్ ద కన్నడ సెట్. ఈ హుహు. 'అర్జున్' వాళ్ళకి మెయిన్ ఇండస్ట్రీ అదే గదా! హ్మ్. సో, మనం తెలుగోళ్ళం కాబట్టి మనకు అర్థం గాలే. ఎవరు హీరో అనుకున్నాం గానీ కొత్తోడిని పెట్టుకున్నారని. సో, ఐ థింక్ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు బానే చేసుకున్నారు ఆ రకంగా. హ్మ్. అవును. వాళ్ళ నైస్. మార్కెటింగ్ వీడియోస్ చూసాను గానీ, ఇక్కడ హ్మ్. లిమిటెడ్ రిలీజ్ వచ్చినట్టుంది. దేర్ ఆర్ నాట్ మెనీ స్టోర్స్. అవి నాకు దూరంగానే హ్మ్. ఉన్నాయి. అదే కన్నడలో నాకు తెలిసి వాళ్ళు ఓటీటీ రిలీజ్‌లు అవి డీల్స్ అవన్నీ పెట్టేసుకొనుంటారు. వీళ్ళ మార్కెట్ హ్మ్. బట్టి. బట్ తెలుగులో కూడా ప్రెజెన్స్ ఉంది కాబట్టి 'అర్జున్' గారికి. సో, ఇటు కూడా వచ్చారు. అండ్ బట్ 'ఫంకీ'తో పాటు రిలీజ్ చేశారు. ఈ మూవీ గురించి నాకు బయట సోషల్ మీడియాలో గాని, అక్కడ మేబీ నా ఫీడ్ ఎలా ఉందేమో తెలీదు గానీ, ఏం రివ్యూ గాని ఏమీ కనబడలేదు నాకు. హ్మ్. పెద్దగా మనోజ్ వేరే జోసి వాళ్ళు వాళ్ళది. మాట్లాడినట్లు. హ్మ్. ఆ! డోంట్ నో చెప్పాను వై. గదా! అది అన్‌ఫార్చునేట్ అసలది అవసరమే లేదు. వేరే రోజు రిలీజ్ చేసుకున్నా బావుంటది. హ్మ్. ఎందుకంటే 'ఫంకీ' విల్ గ్రాబ్ ఆల్ ద అటెన్షన్ 'అనుదీప్ కేవి' వల్ల. హ్మ్. బట్ ఎనీవే ఆ హీరో అదని నాకు తెలిసిన తర్వాత ఓహ్! కరెక్టే లెక్క బానే యేసుకున్నారీళ్ళు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ గదా! కన్నడ అనేది. సో, హ్మ్. వాళ్ళక్కడ పిచ్‌కి కావాల్సిన బ్యాటింగ్ ఎంచుకున్నారనమాట. హ్మ్. సో, మనకర్థం కాలేదు అంతే అది. సో, అది. బా ఇంకా
కపుల్ ఫ్రెండ్లీ ఎవరు చూసారు? హమ్నే దేఖా. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే చెప్తాయి ముందరే నీకు ట్రైలర్లో. ఫస్ట్ ట్రైలర్లో తమిళ్లో మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇది తమిళ్ సినిమా వాసన వస్తుంది అని అనుకున్నాం, కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను అర్థం అవుతుంది నీకు. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఆడు 7G బృందావన్ కాలనీలో హీరోలో ఉన్నాడు కదా గడ్డం వేసుకొని అన్న. అది చెప్పింది నాకు. అయినా ఇన్లా వెళ్ళి సినిమా చూసా. నేను ఎందుకు ఇంత గట్టిగా చించుకొని మాట్లాడుతున్నా అంటే నాకు అలాంటి సినిమాలు నచ్చవు. నేను సినిమా చూసినప్పుడు ఐ వాంట్ ఎ హ్యాపీ మూవీ. నాకు ఆ తమిళ సినిమాలు నేను చూడను కూడా అందుకే, ఎందుకంటే సడన్ గా క్యారెక్టర్ని చంపేస్తారా. యు గెట్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ లవ్ స్టోరీ. అరే ఈ లవ్ స్టోరీ ఏదో మన తూనీగా అనుకుంటాం, దాని తర్వాత ఏదో చేస్తారు దాన్ని. అంటే నాకు అని లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పట్లేదు నేను. నాది వెరీ జెన్యూన్ అండ్ అప్బ్రింగింగ్ చాలా బాగుంది. సో బట్ చెప్తున్నాను, అందరూ రిలేట్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో లాస్ట్ కి తమిళ సినిమా అలాగే తీశారు. Yeah. నాకు హెవీగా అనిపించింది మూవీ. అండ్ ఆ ఎండింగ్ లో ఒక డైలాగ్ చెప్తారు, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ అని. ఆ సడన్ గుడ్ బైస్ అనేది ఈ లవ్ స్టోరీకే కాదు, ప్రతి రిలేషన్షిప్ కి అప్లై అవుతుంది. అందరికీ తెలుసు అందరం చచ్చిపోతామని, బట్ నో బడీ హ్యాండిల్స్ ఇట్ విత్ డిగ్నిటీ. Yes. సో వెల్, సో స్పాయిలర్ లేకుండానే స్పాయిలర్ చెప్పేసాం. ఇంకా నచ్చేవాళ్ళు చూడండి, నేను ఏం చేయలేను. ఆ 7G బృందావన్ కాలనీ ఎండింగ్ ఎత్తాడు. అదనమాట కపుల్ ఫ్రెండ్లీ. దానికి ఫ్యాన్స్ ఉన్నారు. Yes. అదొక కల్ట్ అయిపోయింది. నో, లవ్ స్టోరీ బాగానే ఉంది, డీసెంట్ గా ఉంది, క్యూట్ గా ఉంది. రవితేజ గారిది సెకండ్ మూవీ అదేంటిది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ అంటే వాళ్ళిద్దరు తెలియకుండా ఒకళ్ళు సేమ్ ఇంట్లో ఉంటారు, బట్ వీళ్ళు తెలిసే ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ టర్న్స్ ఇన్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్. స్పాయిల్ ఇచ్చామని ఏం చేయలేం. అదే లవ్ స్టోరీ క్యూట్ గా బానే ఉంది. Yeah. బట్ అది ఆ స్టోరీకి అవసరమా అనుకున్నాను. ఆ అమ్మాయికి అది ట్విస్ట్ పెట్టడం. యాక్చువల్లీ ఇద్దరు బాగా చేశారు కూడా. Like, కదా? బాగుంది. అందుకే లవ్ స్టోరీ నీకు అందుకే రిలేట్ అవుతావు, అందుకే అది నచ్చదు. అండ్ ఆ హీరో ఆయన ఇద్దరు బ్రదర్స్ పేర్లు మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. నాకు ఒక్క పేరు సంతోష్ ఉంటేనే and గుర్తుపెట్టుకోవడం కష్టం. ఏంటది? సంతోష్ ఒకళ్ళు, సంతోష్ and సంగీత్ సంగీ. ఇంతకీ ఈ హీరో పేరు చెప్పండి. సంతోష్. సంతోష్ శోభన్, పెద్ద ఆయన కదా, సంతోష్. బిగ్ బ్రదర్ కదా ఆయన. నాకు మూవీ అంతట్లో ఒక్క సీన్ లో యాక్టింగ్ చేశాడబ్బా, నాకు భలే చేశాడు అనిపించింది. వెన్ ఫైనల్ గా షీ ఫర్గెట్స్ ఎవ్రీబడి, అట్లా హాస్పిటల్ చూసి ఆ అమ్మాయి అతన్ని చూసి కూడా ఇలా తిరిగిపోతుంది. మనోడు నవ్వుతాడు చూడు, ఆ సీన్ నాకైతే అసలు అబ్బా భలే యాక్టింగ్ చేశాడు ఈయన అనిపించింది. పైసా వస్తుంది. యా, అట్లాంటి సీన్స్ చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎమోషనల్, అందుకే అంత కోపం వచ్చి అరుస్తాం. ఎందుకే ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు, మంచి సినిమా చూద్దాం వచ్చి అక్కడ లవ్ స్టోరీ పెట్టారు బాగుంది కదా అని. బట్ బాగుంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ గుడ్ ఆర్ ఎనీథింగ్. బాగుంది. నా నా ఆర్తనాదమా ఏమంటారు దాన్ని, ఆత్మఘోష, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హిస్ మూవీ ఇస్ గుడ్, ఇట్ గాట్ మీ ఇన్వాల్వ్డ్, బట్ ఇట్ ఆల్సో గాట్ మీ సాడ్. మీరు ఈ పాయింట్ చెప్తుంటే నాకు పది పడి లేచే మనసు సినిమా గుర్తొస్తుంది. అక్కడ అంతే కదా, ఇంటర్వెల్ సాయి పల్లవి Right. యాక్సిడెంట్ అవుద్ది, తను కరెక్టే బా. మూవీ మర్చిపోతాడు. కూడా చాలా బాగుంటది. ఇంటర్వెల్ వరకు వాళ్ళ లవ్ స్టోరీ చాలా క్యూట్ గా చూపెడతాడు. ఆవిడ నేపాల్ కి అక్కడికి వెళ్తది కదా, అది ఎందుకు పెట్టారు, ఇది బాగుంది కదా ఎంతసేపు అనిపిస్తుంది. అనవసరంగా అంటే ఎందుకు బాధ కొత్తగా పెట్టడం ట్రై జనాన్ని? చేద్దాం అనుకున్నా, ఆమె మర్చిపోతే మళ్ళీ ఫ్రెష్ గా ఫస్ట్ నుంచి లవ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అది ఏదో డిఫరెంట్ గా చెప్దామని ట్రై చేశారు. నో అది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్. హాలీవుడ్ నుంచి మన వాళ్ళు చాలా సినిమాలు తీశారు కదా. 50 ఫస్ట్ డేట్స్ అని ఉంటది. ఐ థింక్ దట్ వాజ్ ద ఒరిజినల్. ఓకే, ఆ అమ్మాయికి ఆ రోజు చెప్తే ఇంకేది గుర్తుండదు. వాడు ఎవ్రీడే వచ్చి లవ్ స్టార్ట్ చేస్తుంటాడు మళ్ళీ. అది ఆ అమ్మాయికి తెలియదు. వాడు అప్పుడే పరిచయం అయినట్టు మళ్ళీ ఆ అమ్మాయిని హాయ్ హలో చెప్పి మళ్ళీ లైన్ లో పడేయటం, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేయటం. దానికి ముందు వాళ్ళిద్దరు లవర్స్ సమ్ ఏదో ఉంటుంది వాట్. ఈ కాన్సెప్ట్ వాడేశారు కదా మన వాళ్ళు కూడా. గజని ఒకటి, ఇంకోటి మంచు మనోజ్ గారి సినిమా అనుకుంటా, స్నేహ ఉల్లల్తో ఒకటి ఉంటది సిమిలర్ Hmm. కాన్సెప్ట్.
'గజినీ' అయితే ప్యూర్‌లీ మొమెంటో ఇందాక అడిగావు కదా! 'క్రిస్టోఫర్ నోలన్‌లో మంచి మూవీస్ ఏవి, పిచ్చి మూవీసా' అని. మంచి మూవీస్ ఈజ్ డెఫినెట్‌లీ మొమెంటో 'గజినీ' ఒరిజినల్. ఆ పిచ్చి మూవీ దాని ముందు 'మెజెస్టికా' ఏదో చెప్పావు ఏంటది? ప్రెస్టీజ్. 'ప్రెస్టీజ్' యాహ్! 'ప్రెస్టీజ్', 'మెస్టిజ్' నీకు కుక్కర్ వేలు గుర్తున్నాయి. నేను మీకు తెలుసా సినిమా పేరు 'మంచు మనోజ్' గారిది. ఆ! యప్. ఇంతకీ 'ప్రెస్టీజ్' నువ్వు చూసావా సాయి? నో. నేను చెప్పానా సినిమా ఎండింగ్ ఏంటో? చెప్పండి. ఇట్స్ ఓకే. ట్విస్ట్ తెలిసిపోద్ది. ది మూవీలో దెర్ ఇస్ నో మ్యాజిక్. హ్మ్. ఎవ్రీ టైమ్ హీ క్రియేట్స్ ఎ క్లోన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ కిల్స్ ఇట్. ఓకే. ఎవ్రీ టైమ్ వాడు చచ్చిపోయినట్టు చూపిస్తారు కదా! మ్యాజిక్ వీడు వస్తాడు కదా పక్క నుంచి. ఎవ్రీ టైమ్ దట్ పర్సన్ యాక్చువల్లీ డైస్. వాడు మ్యాజిక్‌లో అపోనెంట్ మీద నెగ్గడానికి హీ క్రియేట్స్ దోస్ క్లోన్స్. హ్మ్. అండ్ ఎవ్రీ టైమ్ హీ కిల్స్ హిస్ క్లోన్. స్పాయిలర్ అలర్ట్స్. బిగ్ స్పాయిలర్ అలర్ట్. ఇద్దరు మంచి యాక్టర్స్. హ్యూ జాక్‌మన్ అని సైకో అదే 'బ్యాట్‌మ్యాన్' సినిమాలో హీరో క్రిస్టియన్ బేల్. పేరేంటి? ఇద్దరు మంచి యాక్టర్స్. స్టోరీ తెలిసినా కూడా మళ్ళీ చూడొచ్చు బావుంటది మూవీ. కాకపోతే నాకు అదంత ఇంప్రెస్ అనిపించలేదు బికాస్ ఆఫ్ ద ఎండింగ్. యాహ్! బట్ డిఫరెంట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్. సినిమా అంతా వాడు మ్యాజిక్ షో ఎలా చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కాదు. బట్ ఎండింగ్‌లో దే రివీల్ ఇట్. ఓకే. సో 'మెజెస్టిక్', 'ప్రెస్టీజ్' 2 చూసారు సినిమాలు. ఇంక మీరు చూడక్కర్లేదు. క్రిస్టోఫర్ నోలన్‌వి. ఎంత చండాలంగా ఎవరో ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రో సారీ. ఆల్ రైట్. సో నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళిపోదాం ఇంకా. ఈ చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అంటే వాలంటైన్స్ డే నుంచి ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ రియాక్షన్‌లు, రివ్యూలు ఏది పండింది, ఏది పండలేదు? మీకు నచ్చిందేంటి? టాక్సిక్ డివైడెడ్ లాట్ ఆఫ్ పీపుల్. మన ఛానెల్‌లో చూసారు పెట్టంగానే. బికాజ్ ఐ థింక్ వి వర్ ప్రాబబ్లీ టాప్ 10లో మనం ఉంటామేమో ఫస్ట్ చూడంగానే టకటక ఎడిట్ చేసి పెట్టేసిన ఫాస్టెస్ట్ వాళ్ళం. ఫింగర్ ఫస్ట్ టైప్‌లో మన వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్. కాకపోతే నెగెటివ్ పిఆర్ బాగా ఉంది టాక్సిక్ మీద. నేను ఎక్కడ చూసినా కానీ ఎందుకు సేమ్ డే రిలీజ్ చేస్తున్నారు? అయిపోయింది రిలీజ్ చేస్తున్నారు ఇంకా దానికి. అండ్ ఎందుకు అడల్ట్ కంటెంట్‌లా ఉంది? ఎందుకు బోల్డ్‌గా ఉంది? అరే మూవీ ఫస్ట్ నుంచి వాళ్ళు టాక్సిక్ గ్రోన్ అప్స్, ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని చెప్పి వస్తున్నారు. బట్ ఐ థింక్ 'దురంధర్' వల్ల మరి ఏంటో తెలీదు గానీ దే ఆర్ ట్రైయింగ్ టు తొక్కవై టాక్సిక్. 2 ఆడొచ్చు. ఎగ్జాంపుల్ మన 'టాక్సిక్' రిలీజే. 'టాక్సిక్' పెట్టిన టైంలోనే మనం 'రాజమౌళి' గారి ఇంటర్వ్యూ రియాక్షన్ కూడా పెట్టాం. 2 ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైంలో రిలీజ్ చేసాం. 2 చూసారు మంచిగా. సో 2 మంచిగుంటే ఆడొచ్చు. బట్ అదే ఒకటి బాగుండాలంటే ఇంకోటి బాగోకూడదు అనుకోకూడదు కదా! అది. అంతే బేసిక్‌గా ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఓపెనింగ్ నంబర్ గేమ్స్. ఎక్కువ స్క్రీన్స్ ఎవరికి అలాట్‌మెంట్ ఇవ్వచ్చు. ఓపెనింగ్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి ఫస్ట్ కలెక్షన్స్ అని. అది కాంపిటీషన్. ఇగోకెందుకు పోతున్నారని అదని ఇదని అంటున్నారు అందరూ. అట్ ద సేమ్ టైమ్ 'టాక్సిక్‌ని' టీజర్ వచ్చిన దగ్గర నుంచి నెగెటివ్‌గా చేస్తున్నారు. అది చూపించాలా? బోల్డ్ కంటెంట్ అవసరమా? అదవసరమా? ఇదవసరమా అని. వెల్ చూద్దాం. ఎంత ఇంకా ఎక్కువ టైం లేదు 'టాక్సిక్' ఇది. సో టాక్సిక్ ప్రమోషన్స్ ఇంకా పుంజుకోవాలి. ఐ థింక్ దే జస్ట్ హావ్ 2 వీక్స్ రైట్‌లీ 3 వీక్స్. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ 'దురంధర్' ఈజ్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఫస్ట్ పార్ట్ లాగేస్తది. టాక్సిక్ ఆల్సో ఎ ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాలి నీట్‌గా. ఎక్స్‌పెక్టేషన్ ఆల్రెడీ సెట్ అయిపోయింది సెట్ గానీ, చేస్తారు కదా! మార్కెట్ పుల్ ఎంతుందనేది తెలీదు. ఇప్పుడు 'కేజీఎఫ్ 1, 2' చూసారు కదా యష్‌ది. ఇప్పుడు ఫస్ట్ టైమ్ 4 ఇయర్స్ తర్వాత ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో, యష్‌కి ఇండివిడ్యువల్‌గా మార్కెట్ పుల్ ఎంతుందో ఐడియా అంటే వాళ్ళొక అంచనా యేసుకొని వస్తున్నారు ముందుకి. బట్ యాక్చువల్‌గా ఎంతుందని తెలుస్తది. బట్ ఒక్కటేంటంటే దీని నుంచి నార్తోళ్ళకి నచ్చుకుని వాడుకుంటుందేంటంటే, ఒక బాత్ టబ్‌లోంచి వాడు యష్ క్యారెక్టర్‌లా తిరుగుతది పక్కకి. దాని స్క్రీన్ షాట్లు తీసి, దానికి తిలకం పెట్టేసి, కిరీటం పెట్టేసి, ఇందుకే తీసుకున్నారు ఈడిని. ఇదిగో రావణుడు. రావణుడి లుక్ వచ్చేసింది అనుకుంటే కంటెంట్ వాడేసుకున్నారు. నిజంగా ఎవరైనా చూసి అది రావణుడి లుక్ అనుకుంటే యాహ్! ప్రెస్టీజ్ మిక్సీలో కాలేసినారని నమ్ముతారు. సో, నమ్మకండి. అది టాక్సిక్‌లోది స్క్రీన్ గ్రాబ్ తీసుకొని మన ఏఐతో పాపం రావణాసుడి లుక్ తయారు చేసి పెడుతున్నారు అది. ఏదో ఒక రామాయణం వచ్చాం కాబట్టి వన్ ఆఫ్ ద 50.com సైట్స్‌లో అపరెంట్లీ రామాయణ టెస్ట్ స్క్రీనింగ్ వాస్ గివెన్ అంట మన యూఎస్‌లో. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ హర్డ్. అయ్యుండొచ్చు. లిమిటెడ్ ఆడియన్స్‌కి దే వాంటెడ్ టు జస్ట్ గేజ్ ద ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ దాని ఫీడ్‌బ్యాక్ వాస్ పెట్టింది కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది. సో
సో అంటే బట్ స్టోరీ క్లిక్ అవుతుందని గ్రాండ్‌నెస్ ఒక్కటే గాదు గదా! వీళ్ళు ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్ హియర్. టెస్టింగ్ ఆడియన్స్‌కి యేసేస్తారు. 4, 5 నెలల ముందర యేసేసి దాన్ని బట్టి కొన్ని సీన్‌లు అటు ఇటు జరిపేస్తారు గూడా. కొన్ని సినిమాలైతే ఎట్లా ఉన్నాయంటే అసలు స్టోరీ నరేషన్ మొత్తం మార్చేసిన స్టైల్ గూడా ఉన్నాయి. అంత బాగా ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారిక్కడ. సో, దట్ ఈస్ బిలీవబుల్. బట్ నన్నైతే ఇన్వైట్ జేయలేదు. నన్నెప్పుడన్నా ఇన్వైట్ జేస్తే సండే ఎళ్లి కెమెరా పట్టుకొని లీక్ చేసేత్తా. పకోడీ లీక్స్. పకోడీ లీక్స్. హే! స్పీకింగ్ ఒక ఆఫ్ సినిమాలో ఒక సినిమా కాదు. ఈ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలోనే పకోడీ వర్డ్ ఉంది గుర్తుందా? హ్మ్. 'యోగి బాబు' హ్మ్. క్యారెక్టర్ ఉందా? హ్మ్. హ్మ్. మర్చిపోయాడు మనోడు అప్పుడే సినిమాని. అదే అందుకే ఆయన పెళ్లి చూపులు ఆలోచిస్తున్నా. చూడకూడదనేది. సో 'యోగి బాబు' క్యారెక్టర్ వచ్చి ఆ ముసలాయన దగ్గర పని చేయమంటే, ఈ పకోడీ దగ్గర నేను పని చేయనన్నాడు చూడు. 4, 5 సార్లు చెప్తాడు. ఈ పకోడీ గారి దగ్గర నేను పని చేయను. ఈ పకోడీ గారి దగ్గర నేను పని చేయను. సో దట్ వాస్ ఇంట్రెస్టింగ్. స్పీకింగ్ ఆఫ్ రీసెంట్ అప్డేట్స్, 'పారడైజ్‌లో' 'ఆయా షేర్' సాంగ్ రిలీజ్ చేశారు కదా! నాకైతే అయిపోయిందండి. మీరు వేరే వాళ్ళతో బిజీగా ఉన్నప్పుడు మేమిద్దరం అవునా? మేమిద్దరం మాట్లాడేసాం దాని గురించి. నీకెలా అసలు అనిపించింది? బావుంది. అంటే సోషల్ మీడియా నా ఫీడ్ మొత్తం అదే ఉంది. ఆ పాటే ఉంది ఇప్పుడు. యాహ్! ప్రమోషన్ కొడుతున్నారంట గట్టిగా. హ్మ్. మనం రియాక్ట్ అవుదాం అనుకున్నాం గానీ కాపీరైట్ యేసేస్తారు ఎందుకు? హ్మ్. హ్మ్. సో ఇంకో సాయి ఏమనంటే దాని బదులు నేను ఎడిటింగ్‌లో జడల్ క్యారెక్టర్‌లా తయారయ్యి వస్తా నేనన్నాడు. ఈ జుట్టుతో జడలు పెంచాలంటే యుగాలు, యుగాలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏముంది నీ పేరు యుగాలని పెడతాం ఏముంది జడల బదులు. అవి కూడా వచ్చాయి చూసారా? లైక్ మహేష్ బాబుకి, బ్రహ్మానందం గారికి అందరికి అలా జడలు పెట్టి ఓహ్! ఫోటోలు పెట్టి డాన్స్‌లు యేసేస్తున్నారా? మన క్రియేటివ్ పీపుల్ మొదలు పెట్టేసుంటారు. ఏ ఆ! వచ్చాక ఫిల్టర్ అవసరం లేదు. ఎవరి ఫోటోని ఇచ్చి ఏమన్నా తగ్గిమను. హ్మ్. నైస్ ఇంట్రెస్టింగ్. జడల్. ఆయన బర్త్‌డేనంట. సో అది హ్మ్. మన ఇంకో సాయి కన్ఫర్మ్ చేసాడు. హ్మ్. యాహ్! ఇంకా టాక్సిక్ గాకుండా ఇంకేంటి మంచి రిలీజ్‌లు ఏం చూసాం? 'బ్లడీ రోమియో' టీజర్ అదేదో వచ్చింది కదా! ఆయన బర్త్‌డేకి బ్లడీ రోమియో చేశారు. బ్లడీ రోమియో. హ్మ్. 'కేరళ స్టోరీ 2' చూసావా ట్రైలర్? మన రియాక్షనే చూసారు. సో నేను లేకుండా మీ ఇద్దరు 2 కళాఖండాలు రియాక్ట్ అయ్యారు గాని నేను చూసా. కల్ట్. యాహ్! కలితం ఇంకోటి కమల్ అండ్ రజనీ విత్ నెల్సన్ అని అనిరు. అక్కడ 2 కాంబోలు ఉన్నాయి. ఇద్దరు ఫీల్ అయిపోయారు కదా! ఇద్దరు కమల్ హాసన్, రజనీకాంత్ మేము కూడా కమల్ హాసన్, రజనీకాంత్ అని. నేను చూసా లేదు వీడియో మేము చూస్తా ఉన్నాను. మేము అనిరుద్ ఆ! నెల్సన్ కనెక్ట్ ఆ! అయ్యాం. అసల మీరు ఆ మంచి ఏజ్ సాయి కాబట్టి మీరు అక్కడ కనెక్ట్ మా అవుతారు. అల్లల్లల్లల్లల్ల. ఆ! మంచి సాయి లేడు కాబట్టి ఎంచక్కా మందే ఛాన్స్ తోసేద్దాం. నువ్వు రజనీకాంత్, నేను కమల్ హాసన్ అనుకున్నారు కదా ఇద్దరు. నాకు అర్థమైంది. ఆ! అయ్యయ్యో! లేదు. హ్మ్. లేదు. లేదా? యాహ్! నేనైతే అలాగే చేసేవాడిని. ఎందుకంటే అక్కడ అంతమంది అమ్మాయిలు ఎలా చూస్తున్నారు చూడు అసలు నడుచుకుంటూ వస్తుంటే. ఆ! మిగతా వాళ్ళు ఎంత చేయాలయ్యా? డాన్స్ ఎయ్యాలి, పాటలు పాడాలి, అమ్మ అసలు చొక్కా దించుకోవాలి. జస్ట్ ఆళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే చాలు అదే. ఆళ్ళకి. అదే నేనన్నాను ఆ అదే వీడియోలో. స్వాగ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఏం లేదు. ఆళ్ళు స్లో మోషన్‌లో నడుచుకుంటూ వస్తున్నారు అంతే. మరి ఇప్పుడు ఈ ఏమంటారు కంటెంట్ ఉన్నోడు కటౌట్ జాలని ఈళ్ళు హ్మ్. చేసేదంతా అదే కదా! పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ వి విల్ వాక్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. అదే. ఇంట్రెస్టింగ్. అదే బావుంది. ఇద్దరిలో ఎవరు హీరో అనేది మార్కెటింగ్ మెటీరియల్‌కి ఇద్దరు ఫ్యాన్స్ బాగా కొట్టుకునేవాళ్ళు. ఐ డోంట్ నో మీకు ఏమంటారు చిన్న పిల్లలు అయ్యుంటారు మరి ఇప్పుడు మీకు తెలీదు గదా! నేనెప్పుడు చెప్పేది అదే కదా! నేనెప్పుడు హ్మ్. చిన్నపిల్ల అదే. అలా చెప్పేవాళ్ళని ఎవరిని నమ్మొద్దండి. ఓకే. సో, నాకు సినిమా పరిజ్ఞానం ఎక్కువుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాగా. సో, వాళ్ళిద్దరు ఫ్యాన్స్‌కి బాగా వైరం ఉంటది. బట్ ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్‌కొచ్చారు కాబట్టి స్పోర్టివ్‌గా తీసుకొని మంచిగా చేస్తున్నారు. నువ్వా హీరో, నేనా హీరో అని. వర్కౌట్ అవుద్ది. యాహ్! హ్మ్. బావుంటది. హ్మ్. కల్ట్ ఎలా అనిపించింది? కల్ట్ ఓకే. విశ్వక్ సేన్ డైరెక్టెడ్. సో అదే. అదే అంటే పాపం విశ్వక్ సేన్ తిడతాడురా నిన్ను. కాదు. ఆడెవడో పకోడీ గాడు సీ ఉన్నాడండి. ఆ రియాక్షన్ ఏంటి ఆడని. అంటే మనం అది వేరే సినిమా ప్యారలల్స్ అనుకున్నాము. బట్ ఆ! దిస్ వాస్ సపోజ్ టు బి మచ్ బిఫోర్ దట్. అది మల్టిపుల్ డిలేస్ అయ్యి ఇప్పటికొస్తుంది.
ఇప్పుడు యెస్. మనం అనుకున్నాం కదా 'సీతాపయనం' నుంచి ఆయన ఎందుకు కిక్ ఔట్ అయ్యాడని. అప్పటి నుంచి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు ఆయన. హుహు. సో, మొత్తానికి ఎవరో ప్రొడ్యూసర్ దొరికినట్టున్నాడు. వేరే ప్రొడ్యూసర్ పేరేశారు కదా! హ్మ్. బట్ డైరెక్టెడ్ బై విశ్వక్ సేన్. సో, ఎలా అనిపించింది? అందుకే అడుగుతున్నాను. నేనైతే కొంచెం స్కెప్టికల్‌గానే వెళ్తా ఆ సినిమాకి. హ్మ్. లైక్ నా ఉద్దేశంలో నేనెప్పుడు డైరెక్టర్ హ్మ్. వాళ్ళ పని వాళ్ళు చేసి, హీరో వాళ్ళ పని వాళ్ళు చేస్తే బావుంటది సినిమా. లైక్ ఎవరున్నారు అలాగా? వాళ్ళే హీరో, వాళ్ళే డైరెక్టర్ మంచిగా చేయగలిగినోళ్ళు? 'ధనుష్' మేబీ. హ్మ్. చేస్తున్నారు హ్మ్. కదండీ! కపుల్ ఆఫ్ డేస్ 'ధనుష్' చేస్తారు. 'విశ్వక్ సేన్' గారు ఇంతకుముందు చేసారా ఇలాగేమైనా? 'లారెన్స్' గారు చేస్తున్నారు. లారెన్సీ హారర్ కామెడీస్ బాగుంటాయి. ఆయన డైరెక్షన్‌లో ఆయన హీరో కింద. ఐ థింక్ దట్ వాస్ ది ఓన్లీ థింగ్. యాహ్! నాకు 'ఎస్వి కృష్ణారెడ్డి' అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన గుర్తొచ్చారు. హుహు. బట్ ఆయన మూవీస్ ఆయన ఆయన హీరోగా చేసినవి బాగాలే. ఆయన మూవీస్ చాలా వైవిధ్యంగా ఉంటాయి అసల. ఐ లవ్ దోస్ మూవీస్. హ్మ్. ఇలాంటివి తీస్తే ఇప్పుడు తీస్తే ఈ టెక్నాలజీతో ఇంకా క్రేజీ ఉంటాయి. యాహ్! సో, తెలీదు. హ్మ్. ఎలా ఉంటుందో హ్మ్. తెలీదు. నాకు అర్థమవుతుంది. సాయి సెంటిమెంట్ ఆ! అర్థమవుతుంది నాకు. బట్ నాకు టీజర్ కూడా బా అనిపించింది. గోర్ బా చూపిచ్చాడు. హ్మ్. కొంచెం హి వెంట్ వన్ ఎక్స్‌ట్రా స్టెప్. హ్మ్. ఐ హ్మ్. థింక్ దిస్ ఈస్ థర్డ్. 'ఫలక్నామా దాస్' ఆయన డైరెక్షన్, ఆయన హీరోనే. తర్వాత 'దాస్ కా హ్మ్. దమ్‌కి' ఆయన డైరెక్షన్, ఆయన హీరోనే. ఇది మూడోది. హ్మ్. 'దాస్ కా దమ్' చూసారా ఎవరన్నా? నేను చూసా. లేదు. థియేటర్‌లో చూసిన అది. నేను థియేటర్‌లో చూడలేదు. ఓటీటీలో ఎక్కడో చూసాను నేను. నాకు నచ్చింది. ఆ హ్మ్. ఎండింగ్ అవసరం లేదనిపించింది. హ్మ్. ఓహ్! ఎండింగ్ ఏ ఏదో కొంచెం ఎక్స్‌ట్రా చేద్దాం ఇ ట్రై చేశారు గానీ, ఇచ్చిన హైకి ఇంకా హై ఇద్దామని చెప్పి స్టఫ్ చేసేసారు. బట్ అది సెట్ కాలా. అంటే మనం ఒక డైరెక్షన్‌లో ఎళ్తున్నాం. సడెన్‌గా ట్రింగ్ 90 డిగ్రీస్‌లో ఇటెళ్తే అదెలా వస్తది అసల? వర్కౌట్ కాదే అనిపించింది హ్మ్. అలాగా. బట్ హీరో హ్మ్. గెలిచేసాడు అన్నప్పుడు మళ్ళీ ఏదో పెట్టి హ్మ్. ఎనీవే మరి పాపం మనోడు సాయి చూడలేదు. మనం అన్ని స్పాయిల్ చేసేస్తున్నాం. హ్మ్. హ్మ్. మనం ఇందాక హ్మ్. నుంచి సాయిని తొక్కిస్తున్నాం. ఆయన ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నా. చెప్పండి సార్. నువ్వు చెప్పు. నీ లేదు. గొంతు మీద నొక్కేస్తున్నావని మాకెందుకు ఆ మాట చెప్పు. మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి చాలు. చూసావా? ఆయనంత స్పోర్టివ్‌గా తీస్తుంటే నువ్వొకడివి మధ్యలో ఆయన ఇక్కడ తొక్కేసారు, యాంకర్ అండి. నలిపేశారు. ఆయన హ్మ్. ప్రేక్షకుడిలా మాట్లాడతాడేంటి? ఆ! ఆయన ఎంజాయ్ చేస్తా అంటున్నాడు కదా! మన కాన్వర్జేషన్. నీకేంది బాధ? ఆయనకి లేనిదేంది నువ్వసల? ఊకో. హ్మ్. యాహ్! సో, హ్మ్. ఇంతకీ నేనేం చెప్తున్నా అంటే, ఆ! సో, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు అంటే నేను ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళను ఆ మూవీకి. హ్మ్. కొంచెం స్కెప్టికల్‌గానే వెళ్తాను. బావుంటే ఇఫ్ హి సర్ప్రైజ్ మీ వెరీ గుడ్. బట్ హ్మ్. ఐ యామ్ నాట్ ష్యూర్. కథ కొంచెం 'స్క్విడ్ గేమ్స్‌లా' అనిపించింది కదా! క్యారెక్టర్ అది హ్మ్. నేను అదే ఇన్‌స్పిరేషను. చెప్పా తనకి. హ్మ్. నాకప్పుడు స్క్విడ్ ఆ! గేమ్స్ అని గుర్తురాదు. మర్చిపోయాను. పెద్ద బండవాడు ఏం గుర్తుంటాయి నీకు ఈ పేర్లన్నీ. నేను చూడలేదు సార్. హ్మ్. నేనంత వైలెంట్ పర్సన్‌ని కాదు. నేను స్క్విడ్ గేమ్స్ చూడలేదు. మేము చూడలేదండి. బొమ్మను చూసాం అంతే. ఆ బొమ్మ ఇలా తిరుగుతా ఉంటది ప్రతి యాడ్‌లోను. నాకు ఆ బొమ్మ నచ్చక చూడలేదు నేను. అలాంటివి చూస్తే కల్లోకొస్తాయి. ఎందుకురా బాబు అనవసరంగా ఊకే. ఎగ్జాక్ట్‌లీ. హాంటింగ్ ఉంటదది. రాండమ్‌గా గుర్తొస్తదది. చి చిన్నప్పుడు ఉండేవి బొమ్మల సినిమాలు. ఇట్లాగా 'రాజేంద్ర ప్రసాద్' ఒకటుంటది. అమ్మో బొమ్మ. అమ్మ అనుపమ ఆహార మంత్రం హ్మ్. కూడా చదువుతొచ్చి బగముఖి, ఆ! భాగవతరి అనుకుంటూ. బాగల బాగా అనుకుంటా సంథింగ్ అది వస్తది. భలే ఉంటదది. హ్మ్. అలాంటివి ఎందుకు తీయట్లేదు ఇప్పుడు? ఆ! చూస్తారు కదా జనాలసల. ఇంట్రెస్టింగ్ మూవీస్. అవన్నీ హ్మ్. చూడాలి అన్నీ ఒకసారి. హ్మ్. హ్మ్. అంటే మొత్తానికి పాపం సాయి ఏదో చెప్దాం అనుకున్నాడయితే ఇంకా నేనింకా అది ఎళ్ళిపోయింది. ఇంకోసా ఆయనే మర్చిపోయాడది. యూ ఆర్ చెప్పాడు గదా! థింకింగ్ ఆయన అబౌట్ ఇట్. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే హ్మ్. 'విశ్వక్సేన్' సినిమా పాపం లాస్ట్‌కొచ్చాడు. నా అంటే పాయింట్ నేను ముందు మీరు పెడతాను. మీరెలా హ్మ్. ఎళ్ళొస్తున్నారని చెప్పి మళ్ళీ హ్మ్. ట్రాక్‌లోకి తీసుకొచ్చా నేను. అదే మళ్ళీ అంటే నేను ఎందుకు మొదలెట్టానంటే ఇది అని చెప్పి పర్లేదు. ఈ ఎపిసోడ్ యాహ్! కాన్సెప్టే అది. ఏది పడితే అది మాట్లాడుకోవాలి. సో, యాహ్! ఈ పకోడీ జీవితాన్ని అర్థం చేసుకొని సినిమాలు చూడండి. ఎంజాయ్ చేయండి. ఆ సినిమాలు ఎలా ఉన్నాయో మా రియాక్షన్‌లు చూడండి. మేము చెప్పే సోదినండి. పకోడీలు తినండి. ఎంజాయ్ చేయండి. అంతే. యెస్. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. గట్టిగా కొట్టండి. కామెంట్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొట్టండి. అందరికి షేర్ చేయండి. ఆల్రైట్ గైస్. ఈ ఎపిసోడ్‌కి ఇంతే. లెట్స్ సీ యూ Yeah. ఆన్ ద నెక్స్ట్ వన్. See you in the next one. Bye bye. సీ యూ గైస్. బై. బై.